సో పిల్లలందరూ కూడా ఎగ్జామ్ వస్తుందంటే చాలు, లేదంటే ఏదైనా మంత్ స్టార్టింగ్ లో ఆర్ ఎల్స్ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ లో కూర్చొని చాలా కలర్ఫుల్ గా మంచి టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుంటారు. బట్ అది ఫాలో అవుదామనంటే మినిమం ఒక 2-3 రోజులు వాడిన తర్వాత, ఫాలో అయిన తర్వాత 4వ రోజుకి అది బోర్ కొట్టేస్తుంది అండ్ అది హెక్టిక్ అనిపిస్తుంది. అండ్ కనీసం దాని గురించి పట్టించుకోకుండా ర్యాండమ్ గా టీచర్ క్లాస్ లో ఇచ్చిందో లేకపోతే నీకు హార్డ్ గా అనిపించిందో ర్యాండమ్ గా చదివేస్తావు. సో ఇది ప్రతిసారి మనము షెడ్యూల్ వేసుకుంటాం అండ్ దాన్ని ఫాలో అవ్వకుండా వదిలేస్తుంటాం. మళ్ళీ ఎవరైనా మోటివేట్ చేస్తే మళ్ళీ షెడ్యూల్ వేసుకుంటాం. ఇది ఇంకా రిపీట్ గా జరుగుతుంటది. బట్ దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టి ఒక్కసారి వేసుకున్న టైం టేబుల్ ని మనం ఇయర్ మొత్తం ఫాలో అయ్యి కూడా ప్రొడక్టివ్ రిజల్ట్స్ తీసుకురావచ్చా? సో ఇది ప్రోక్రాస్టినేషనా లేకపోతే డిసిప్లిన్ లేకపోవడమా, నా లేజినెస్, దీనికి రీజన్స్ ఏంటి? నేను ఒక్కసారి వేసుకున్న టైం టేబుల్ ని ఫాలో అవ్వకపోవడానికి ఇలాంటి సో మెనీ ఇష్యూస్ ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ క్వైట్ కామన్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. అండ్ కాబట్టి ఈ రోజు మనం వీడియోలో అసలు ఒక రియలిస్టిక్ టైం టేబుల్ ఎలా వేసుకోవాలి అండ్ దాన్ని ఫాలో అయ్యేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అది ఫాలో అవ్వడంలో, వేసుకున్న టైం టేబుల్ ఫాలో అవ్వడంలో మనం ఫెయిల్ అవుతున్నాము, ఇలాంటి వీడియోస్ అన్ని కూడా డిస్కస్ చేద్దాం. అండ్ మీ స్కోర్ ని అండ్ మీ టైం ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుందాం. సో ఒకవేళ నువ్వు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నువ్వు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు, సో వెంటనే సబ్స్క్రైబ్ చేసి నీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసే. అండ్ గైస్, దిస్ ఇస్ గాయత్రి పటేల్, యువర్ ఫేవరెట్ మాస్టర్ టీచర్, అండ్ ఆల్సో వెల్కమ్ టు వేదాంతు CBSE 9th and 10th తెలుగు. అండ్ చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో విషయం ఏంటంటే నాన్న, ఇక్కడ మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాం అనే పాయింట్ కి వస్తే, చాలా మంది స్టూడెంట్స్ నేను ఇన్ని గంటలు చదవాలి, అన్ని గంటలు చదవాలి, మా క్లాస్ లో వాడిని బీట్ చేయాలి, టాపర్ నేనే ఉండాలి అని ఓవర్ అంబిషియస్ అయిపోయి నీకున్న 24 గంటల్ని కంప్లీట్ ఫుల్ ప్యాక్ చేసేస్తావు. స్కూల్కి వెళ్లే టైం ని, నిద్రపోయే టైం ని తప్ప ఆ నిద్ర కూడా కాంప్రమైజ్ చేసుకొని కంప్లీట్ నువ్వు ఎవ్రీ అవర్ కి ఏదో ఒక టాస్క్ ఇచ్చేసుకుంటావు. అండ్ నువ్వు బ్రేక్ ఇవ్వడం మర్చిపోతావు, నీ డైలీ టాస్క్ లకి టైం ఇవ్వడం మర్చిపోతావు. ఒకవేళ నువ్వు ఏదన్నా పొరపాటున నువ్వు సిక్ అయ్యో లేకపోతే ఇంకా ఎక్స్ట్రా వర్క్స్ ఏమైనా వస్తే దానికోసం కూడా టైం ఉంచుకో. సో వీటన్నిటి వల్ల ఏమవుతుందనంటే నువ్వు ఒక రోజు 2 రోజులు చేసిన తర్వాత చాలా ఓవర్ బర్డెన్ అయిపోతుంది, చాలా టయర్డ్ అయిపోతావు. సో నువ్వు 2-3 రోజులు ఇలా బ్రెయిన్ ని ఇలా చాలా టైర్డ్ చేసిన తర్వాత 3వ రోజు నువ్వు స్టార్ట్ చేసే ముందు బ్రెయిన్ టైర్డ్ అయిపోయి షట్ డౌన్ అవుతుంది, ఇది నాతోని కాదు అని. అండ్ చాలా మంది ఏంటంటే రిజిడ్ గా ఉంటారు, ఖచ్చితంగా నేను ఇవన్నీ చేసే పడుకోవాలి అని. సో దానివల్ల స్లీప్ కూడా డిస్టర్బ్ అవుతుంది, కాబట్టి నువ్వు చదివిన విషయాలు ఏవి గుర్తుండవు. ఇలాంటివన్నీ మిస్టేక్స్ వల్ల మన ఒక్కసారి వేసుకున్న టైం టేబుల్ ని ఫాలో అవ్వలేకపోతున్నాం. సో కాబట్టి మనము దీనికి ఫిక్స్ ఏంటి అని అంటే ఒక రియలిస్టిక్ టైం టేబుల్ వేసుకుందాం. రియలిస్టిక్ అని అంటున్నాను, అది అందరికి నేను కస్టమైజ్ చేసి చెప్తున్నాను. బట్ పర్టికులర్ గా ఇన్ని గంటలకు లేవాలి, ఇన్ని సాయంత్రం ఇన్నిటికి పని చేయాలి, ఇలా కాకుండా మీ ఫ్లెక్సిబుల్ అవర్స్ ని ఎలా షెడ్యూల్ చేసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది చూద్దాం ఇప్పుడు. అండ్ ఇంకొకటి, స్టూడెంట్స్ రోజుకు నేను 10 గంటలు చదువుతాను, 8 గంటలు చదువుతాను, లేకపోతే 14 గంటలు చదువుతాను, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫూలిష్నెస్. మీకు ఖచ్చితంగా 24 అవర్స్ లో 8 అవర్స్ స్లీప్, రైట్? మీకున్న టైం ఎంత అది ఒక్కసారి చూసుకోండి. 24 అవర్స్ లో దీంట్లో ఖచ్చితంగా 8 అవర్స్ స్లీప్ వేసుకోండి, రైట్? ఇంకొక 8 అవర్స్ స్కూలింగ్. ఖచ్చితంగా నాన్న 8 అవర్స్ స్కూల్ ఉంటున్నారు మీరు, కావాలంటే చెక్ చేయండి. చాలా మంది స్టూడెంట్స్ మార్నింగ్ 8కి వెళ్తున్నారు, దెన్ 8, 9, 10, 11, 12, 1, 2, 3, 4కి లేదంటే 3:30కి అట్లా వచ్చేస్తున్నారు. అండ్ కొంతమందికి ఇంకా ట్రావెల్ నేను అది ఇంకా యాడ్ చేయలేదు. 8 అవర్స్ స్కూల్ ఉంటుంది, ఎన్ని అవర్స్ మిగిలింది? ఈ 8 అవర్స్ మాత్రమే మిగిలింది. ఈ 8 అవర్స్ లో కూడా నువ్వు రెస్ట్ తీసుకోవాలి, స్కూల్ నుంచి వచ్చి నువ్వు స్కూల్కి వెళ్ళడానికి రావడానికి ట్రావెల్ టైం చూసుకోవాలి. అండ్ నీ డైలీ రెగ్యులర్ కోర్స్, బ్యాగ్ సర్దుకోవడము, టిఫిన్ చేయడము, బ్రేక్ఫాస్ట్ చేయడము, అండ్ అలాగే నువ్వు స్కూల్ కి రెడీ అవ్వడం, ఇలాంటి విషయాలన్నీ కూడా ఉంటాయి. బట్ ఇన్ని పనులు జస్ట్ 24 అవర్స్ లో నువ్వు 14 అవర్స్ లేకపోతే 10 అవర్స్ ఎలా చదువుదాం అనుకుంటున్నావు? అది కూడా వారంలో 7కి 7 రోజులు. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ నాట్ పాసిబుల్ థింగ్ నాన్న. కాబట్టి రియలిస్టిక్ గా ఉండేలాగా నేనేం సజెస్ట్ చేస్తున్నాను అని అంటే, మనకి మార్నింగ్ స్కూల్ కి వెళ్లే ముందర కొంచెం మీరు లేవాల్సిన దానికన్నా కొంచెం అట్లీస్ట్ ఒక ½ అన్ అవర్ లేకపోతే ఒక 40 minutes ముందర లేవండి. సో మార్నింగ్ కొద్దిసేపు టైం దొరుకుతుంది. దాని తర్వాత కొద్ది చదివేసిన తర్వాత రివిజన్ కావచ్చు, అది మీరు ఏదైనా టఫ్ సబ్జెక్ట్ కావచ్చు, నేను చెప్తాను అది. దెన్ దాని తర్వాత స్కూల్కి వెళ్తారు. దెన్ స్కూల్ టైం కూడా మన స్టడీ అవర్స్ లో భాగమే. స్కూల్లో కూడా మనం విషయాల్ని నేర్చుకుంటున్నాము. నువ్వు కేవలం సెల్ఫ్ స్టడీ మాత్రమే స్టడీ అని అనుకుంటే చాలా బర్డెన్ అవుతుంది. స్కూల్లో కూడా నేర్చుకోవచ్చు మీరు. అండ్ దాని తర్వాత ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం బ్రేక్ తీసుకోండి. బ్రేక్స్ కంపల్సరీ. మీరు కనుక బ్రేక్స్ ని అవాయిడ్ చేస్తే
మీ బ్రెయిన్ ఈజీగా టైర్డ్ అయిపోతుంది, అదేం గుర్తుంచుకోదు. అండ్ ఈవినింగ్ వచ్చిన తర్వాత ఈవినింగ్ ఒక ఫస్ట్ స్లాట్, అది కూడా ఒక 1 hour అట్లా 1.5 hour అట్లా పెట్టుకోండి మీ వర్క్ ని బట్టి. దాని తర్వాత బ్రేక్ ఉండాలి. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ స్లాట్, సెకండ్ సెషన్ లో ఈవినింగ్ ఏం చదువుతావు అది చూసుకొని లాస్ట్ కి పడుకునే ముందర ఖచ్చితంగా రివైజ్ చేయండి. అండ్ ఇది నేను కేవలం 5 days పర్ వీక్ మాత్రమే ఇస్తున్నాను. ఎందుకు మ్యామ్ రిమైనింగ్ 2 days ఎందుకు ఇవ్వరు? రిమైనింగ్ 2 days ఎందుకు అని అంటే, ఒకటి సండే రోజు లేకపోతే మీరు ఏదైనా రోజు తీసుకోండి టు రెస్ట్, ఓన్లీ టు రివైజ్. రెస్ట్ తీసుకోవడమో, రివైజ్ చేయడమో, లేకపోతే ఏదైనా టెస్ట్ తీసుకోవడమో, వీటికి సంబంధించి మాత్రమే ఆ 1 day ఇచ్చేస్తున్నా. మ్యామ్ మరి రిమైనింగ్ 1 day బఫర్ ఎందుకు? నువ్వు ఈ 5 days లో అన్ని స్లాట్స్ లో అన్ని పనులు చేస్తావు అన్న నమ్మకం లేదు కదా. ఖచ్చితంగా అట్లీస్ట్ నువ్వు ఒక 100% టాస్క్ అనుకుంటే దాంట్లో 70 to 80% మాత్రమే నువ్వు చేయగలవు. మిగిలినవి పెండింగ్ ఉంటాయి. ఆ పెండింగ్ టాస్క్ లో ఫినిష్ చేసుకోవడానికి ఇంకొక రోజు బఫర్ లో తీసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రియలిస్టిక్ గా ఉండాలని చెప్తున్నా. టీచర్ చెప్పింది మనం హోంవర్క్ ఒక్క రోజుకి రాస్తాం, రెండో రోజుకి రాస్తాం, అట్లా 30 రోజులు హోంవర్క్ ఇస్తూనే ఉంటే మన మధ్యలో ఏదో ఒకటో రోజు రెండో రోజు మిస్ చేస్తాం కదా. సో అలాంటి మిస్సింగ్ టాస్క్ లను నువ్వు ఎప్పుడు చేస్తావు? ఇలా ఒక రోజు 1 day బఫర్ పెట్టుకోవాలి. మళ్ళీ ఎలా చదవాలి అంటే, మార్నింగ్ చెప్పినా కదా, మార్నింగ్ అట్లీస్ట్ 1 hour కన్నా ఎక్కువ ఉండొద్దు. మళ్ళీ అదొక పెద్ద స్కూల్కి వెళ్లే ముందటే ఒక పెద్ద టైర్డ్నెస్ అనిపిస్తుంది. సో మినిమం ఒక 45 minutes నుంచి 30 minutes బెటర్. 30 minutes ఉంటే బెటర్. సో ఈ 30 minutes లో మార్నింగ్ టైంలో నువ్వు ఏదైనా హార్డ్ సబ్జెక్ట్ ఉంటది కదా, హార్డ్ సబ్జెక్ట్స్ లేకపోతే మనం ఎక్కువ బ్రెయిన్ యూజ్ చేయాల్సిన సబ్జెక్ట్స్ లైక్ మ్యాథ్స్ గానీ లేకపోతే ఫిజిక్స్ గానీ, ఇలాంటి సబ్జెక్ట్స్ ఏంటంటే ప్రాక్టీస్ అవసరం అండ్ న్యూమరికల్స్ ఉంటాయి. వీటి కోసం నువ్వు ఈ మార్నింగ్ టైం ని యూటిలైజ్ చేయ. ఎందుకంటే మార్నింగ్స్ మైండ్ ఫ్రెష్ గా ఉంటది కాబట్టి చాలా ఫోకస్డ్ గా పనిచేస్తుంది. అండ్ అలాగే ఆఫ్టర్ స్కూల్ ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తావు? ఖచ్చితంగా రెస్ట్ అవసరం. 30 minutes రెస్ట్ తీసుకోండి. ఎందుకంటే నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడ సర్దేసుకొని చిన్న పనులు చూసుకొని అండ్ నువ్వు రెస్ట్ తీసుకునేసరికి 1/2 hour కళ్ళు మూసి తెరిచినట్టుగా అయిపోతుంది. కాబట్టి 1/2 hour వేస్ట్ చేయాలా? ఇంతొద్దు. ఓకే, 1/2 hour హ్యాపీగా రెస్ట్ తీసుకోండి. ఇంట్లో వాళ్ళతో కొంచెం అటు ఇటు తిరగండి, మాట్లాడండి, సెటిల్. దెన్ ఈవినింగ్ ఒక స్లాట్, ఫస్ట్ స్లాట్ చెప్పినా కదా, దీంట్లో ఇది 1 hour నుంచి 1.5 hour వరకు, 1 hour నుంచి 1.5 hour వరకు మీరు పెట్టుకోవచ్చు. ఈ అవర్ నేను మెన్షన్ చేయట్లేదు అన్న మార్నింగ్ 5 కి లేవండి, ఈవినింగ్ వచ్చిన తర్వాత 6 కి కూర్చోండి, ఇలా చెప్పట్లేదు. ఎవ్రీ స్కూల్ హ్యాస్ డిఫరెంట్ టైమింగ్స్ కాబట్టి మీ షెడ్యూల్లో ఇది ఎక్కడ వర్కౌట్ అవుతుందనే చూసుకోండి. అండ్ ఫస్ట్ 1 to 1 hour ఇక్కడ స్కూల్లో ఏమేం చెప్పారు, స్కూల్లో మనకి హోంవర్క్ ఇచ్చారా, ఏమైనా ప్రాజెక్ట్స్ ఇచ్చారా, అసైన్మెంట్స్ ఇచ్చారా, లేకపోతే రేపు టీచర్ ఏమైనా టెస్ట్ పెడతా ఉంది దానికోసం చదవాలా, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా నువ్వు ఈవినింగ్ ఫస్ట్ స్లాట్ లో ఫినిష్ చేసే. మళ్ళీ మనకి టెన్షన్ ఉండదు, ఎందుకంటే మనం సెల్ఫ్ స్టడీ చేసేటప్పుడు అరే రేపు స్కూల్లో ఇది ఉంది కదా, నేను ఇప్పుడు దీనికి టైం స్పెండ్ చేస్తున్నా, మరి రేపు స్కూల్లో ఏమవుతుంది ఏదో మన మైండ్ లో ఇది ఉండొద్దు. ఓకే, సరే ఈ 1.5 hour ఇక్కడ అయిపోయిందా? దెన్ ఖచ్చితంగా బ్రేక్ కావాలి. బ్రేక్ ఖచ్చితంగా తీసుకోండి. దెన్ దాని తర్వాత సెకండ్ స్లాట్ కి రండి. ఇక్కడ బ్రేక్, ఈ రెండింటికి మధ్యలో బ్రేక్ ఎంత నానా? బ్రేక్ కనీసం ఒక 15 చిన్న స్నాక్స్ లేకపోతే ఈవెన్ డిన్నర్ చేసిన తర్వాత అయినా మంచిదే. సో 7 కి 8 కి 7 to 9 మధ్యలో మీరు డిన్నర్ చేస్తారు కదా, ఈ బ్రేక్ ఏదో డిన్నర్ బ్రేక్ అనుకోండి, రైట్? దెన్ ఈవినింగ్ సెకండ్ స్లాట్ లో ఇక్కడ నీ సెల్ఫ్ స్టడీ అని అంటే నీకంటూ ఒక ప్లాన్ ఉంటది కదా, దట్ నేను ఈ సబ్జెక్ట్ లో వీక్ గా ఉన్నాను, నేను ఈ సబ్జెక్ట్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేద్దామని అనుకుంటున్నాను, అండ్ నాకు ఇది రాదు, నేను దీనికి ఎవరినైనా అడిగి నేను దీన్ని నేర్చుకోవాలి. సో అలాంటివి నువ్వు ఇక్కడ సెకండ్ స్లాట్ లో నేర్చుకో. ఇదంతా అయిపోయిందా? నెక్స్ట్ సెకండ్ స్లాట్ అయిపోయిన తర్వాత కూడా కొంచెం బ్రేక్ తీసుకొని అటు ఇటు నడిచి దెన్ లాస్ట్ కి నైట్ పడుకునే ముందర అట్లీస్ట్ 20 to 30 minutes నువ్వు ఈ రోజంతా ఇంక్లూడింగ్ స్కూల్ మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏం చదివావు అనేది ఒక్కసారి రివైజ్ చేసుకో. రివైజ్ చేసి పడుకుంటే మొత్తం ఒక సమ్మరీ లాగా ఉంటది అండ్ బ్రెయిన్ చాలా బాగా స్టోర్ చేసుకుంటది పడుకున్నాక. అండ్ ఇంకొకటి నాన్న, నువ్వు ఇప్పుడు టైం టేబుల్ వేసుకున్నావు, దాన్ని ఫాలో అవ్వకుండా అంటే మధ్యలో ఆపకుండా ఫాలో అవ్వాలి లాస్ట్ వరకు అని అనుకుంటే ఈ 5 rules చూసుకో. నువ్వెప్పుడు కానీ నేను 1 గానీ 1.5 hour గానీ అని అన్నాను, లేకపోతే 45 minutes గానీ లేకపోతే 30 minutes గానీ నీకు అక్కడ నేను గ్యాప్ ఇచ్చాను కదా. సో నీకు ఏది వీలవుతుందో అది మాత్రమే రియలిస్టిక్ గా ఉంటే చాలు. రోజుకి 14 గంటలు చదివితేనే నాకు 10th లో 10/10 CGPA వస్తుంది, నో, ఇది కాదు, ఇది పాసిబుల్, ఇది ట్రూ కాదు.
అండ్ ఇంకొక నాన్న సబ్జెక్ట్స్ రొటేట్ చేయి. ఖచ్చితంగా మండే రోజు ఈవినింగ్ సెకండ్ స్లాట్ లో నేను ఫిజిక్స్ చదువుతాను అండ్ ట్యూస్డే రోజు నేను మ్యాథ్స్ చేస్తాను, ఇలా కాకుండా ఒక మండే ఒక సెట్ ఆఫ్ కాంబినేషన్, సెకండ్ వీక్ ఇంకొక సెట్ ఆఫ్ కాంబినేషన్, ఇలా సబ్జెక్ట్స్ ని ఎప్పటికప్పుడు రొటేట్ చేస్తూ చదివితే మనకి బోర్ కొట్టదు అండ్ ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి, ఎంతసేపు చదువుకుంటూ కూర్చోవడమే కాకుండా పోమోడోరో టెక్నిక్ యూస్ చేయి. నేను ఇది మీకు ఇంతకుముందు వీడియోస్ లో కూడా చెప్పిన దట్ ఒక అరగంట టైం ఉంది మన దగ్గర, 25 minutes చదువు అండ్ 5 minutes బ్రేక్ తీసుకో. అలా నువ్వు ఈ చదివిన విషయాలన్నిటినీ ఇంకా అర్థం చేసుకోవడానికి, గుర్తుపెట్టుకోవడానికి ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయి. ఇలాంటి మెథడ్స్ ఫాలో అవ్వు. అండ్ ఇంకొకటి నాన్న, ఒక రోజుకు ఒక రివిజన్ స్లాట్ ఖచ్చితంగా ఉండాలి. నేను ఇందాక చెప్పిన కదా, లాస్ట్ కి నువ్వు రోజంతా ఏం చదివావో అట్లీస్ట్ 30 minutes రివైజ్ చేయాలని. దాన్ని నువ్వు మధ్యలో ఏదైనా మిస్ చేసినా మంచిదే, కానీ రాత్రి ఈ రివిజన్ స్లాట్ ని మాత్రం మిస్ చేయకు. అండ్ ఇంకొకటి నాన్న, డే ఆఫ్ ఇచ్చిన కదా, 2 days మీకు బఫర్ లో ఉంది. సో ఈ డే మధ్యలో ఎక్కడ మిస్టేక్ అయినా కూడా అది నెక్స్ట్ వీక్ కి క్యారీ ఫార్వర్డ్ చేయకుండా అది ఆ వీక్ లోనే ఫినిష్ అయిపోయేలాగా చూసుకోండి. సో దాట్ మీరు ఆన్ ట్రాక్ ఉంటారు అండ్ ఎప్పుడు మీకు మీ టైం టేబుల్, మీ ఈ షెడ్యూల్ హెక్టిక్ అనిపించదు అండ్ చాలా పీస్ఫుల్ గా స్మూత్ గా వెళ్ళిపోతుంది. ఓకే, సో నేను ఏమేం చెప్పినా రియలిస్టిక్ అవర్స్ ఉండాలి. ఏదైతే జరుగుతుందో ప్రాక్టికల్ గా వర్కౌట్ అయ్యే థింగ్స్ మాత్రమే మనం ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఖచ్చితంగా మధ్య మధ్యలో బ్రేక్స్ అవసరం. దెన్ వన్ డే కానీ 2 day కానీ బఫర్ పెట్టుకోండి. అండ్ అలాగే సబ్జెక్ట్స్ అన్నిటిని రొటేట్ చేస్తూ డైలీ రివిజన్ చేయండి. మీరు ఎందుకు మీ షెడ్యూల్ ఫాలో అవ్వరో, ఇంకా ఇది నేను చెప్పిన విషయాలు కాక ఇంకేమైనా కొత్త విషయాలు ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వాటికి కూడా సొల్యూషన్స్ ని కమింగ్ వీడియోస్ లో డిస్కస్ చేద్దాం. ఒకవేళ నీకు ఇలాంటి అప్డేట్స్, ఎగ్జామ్ రిలేటెడ్ స్ట్రాటజీస్ అండ్ అకాడ్స్ ఇవన్నీ విశ్వబొద్దు అని అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయి. ఇంకా బోల్డ్ అనే విషయాలు రానున్నాయి మీకోసం.